హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో మన రామ్ పోతినేని గారికి అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. సో మన హీరో రామ్ గారికి అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఇస్మార్ట్ శంకర్తోని ఎంతమంది ఫ్యాన్స్ని ఆకట్టుకున్నాడు అనేది అందరికీ తెలిసిందే. సో ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అయితే రాబోతుంది మూవీ అయితే. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే రాబోతుంది. మన పూరి గారి అలాగే రామ్ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతుంది. సో ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్ ఎంత బాగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో అసలు ఆ మూవీ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ సస్పెన్స్ కానివ్వండి, అండ్ మళ్ళీ అసలు మెమొరీ లాస్ అయ్యి మళ్ళీ మెమొరీగా అంటే వేరే చిప్పు పెట్టి అంటే అట్లా డిఫరెంట్గా పూరి జగన్నాథ్ గారు అయితే చాలా డిఫరెంట్గా మూవీ తీయడం అయితే జరిగింది. సో ఆ మూవీ అయితే చాలా బాగా హిట్ అయింది. అండ్ ఆ మూవీతో ఎంతోమందిని ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకున్నాడు. అండ్ చాలా మంది ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్. సో ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ మూవీ మళ్ళీ వస్తుందని. అండ్ బట్ చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే మరి మూవీ దానికి ఈక్వల్ దానికి కంటిన్యూస్గా ఉంటుందా లేకపోతే డిఫరెంట్ ఉంటుందా అనేది చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ మూవీ టీజర్ వచ్చేసి అయితే మనకి రామ్ గారి బర్త్డే రోజు అయితే టీజర్ని రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఆ టీజర్లో అయితే మనకు ఎంతో కొంత అయితే అర్థమైపోతుంది. అంటే కొంచెం ఆ స్టోరీ కానివ్వండి, లైక్ అందులో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు అండ్ దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది అనేది అయితే. సో మనం ఇస్మార్ట్ శంకర్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది అసలు వేరే లెవెల్. అండ్ ఒక్కొక్క సాంగ్స్ కూడా లాస్ట్కు ఫైటింగ్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, సో మొత్తంగా అయితే పూరి జగన్నాథ్ గారు అయితే ఇచ్చి పాడేశారు. సో మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ దీనికి ఇంకా ఎలా ఉంటుంది, ఆ స్టోరీ ఎలా ఉంటుందని అయితే నేను అది చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఎంత వెయిట్ చేస్తున్నారో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని అనుకుంటున్నాను. అలాగే దీనికి మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చేసి మళ్ళీ చార్మి గారే ఉండబోతున్నారు. అంటే ఆల్రెడీ మన ఇస్మార్ట్ శంకర్లో చూసాము. సో చార్మి గారు, పూరి జగన్నాథ్ అలాగే మన రామ్ గారు ఎంత హైలైట్ చేశారో, ఎంత హల్చల్ చేశారో ఒక్కసారి. అంటే ఆ మూవీ హిట్ అయినాక కూడా అప్పుడు మళ్ళీ దానికి అయితే మన ఆర్జీవి గారు కూడా స్పందించడం జరిగింది. ఆ పబ్బులలో అంత హిట్ అయింది, అంత ఊపింది. సో మన ఫ్యాన్స్ కూడా అప్పుడు చాలా బాగా అంటే రామ్ గారు ఈ ఒక్క మూవీతోని ఎంతో మంది ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకున్నారు. అంటే స్టార్టింగ్ నుంచే మన ఈ రామ్ గారికి అయితే ఎంతో మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఎన్ని మూవీస్ తీసినా కానీ సో ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే చాలా ఉంటుంది. కానీ ఈ మధ్య కొంచెం మూవీస్ చూసుకుంటే వారియర్ కానీ అంటే కొంచెం అలాంటి మూవీస్ చూసుకుంటే కనుక కొంచెం లైట్గా తగ్గినట్టు అయితే అనిపించింది. అంటే అవి చాలా యావరేజ్గా అన్నీ కొంచెం ఫ్లాప్ అయితే అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇస్మార్ట్స్ వస్తున్నారు కాబట్టి అది మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో, పూరి గారి కాంబినేషన్లో అలాగే రామ్ గారి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి 99% అయితే పక్కా మూవీ అయితే హిట్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. హిట్ కావాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్లో ఆ బీజిఎం కానివ్వండి అవన్నీ కానీ అవి స్టోరీ ఆ డిఫరెంట్ స్టోరీ చూస్తే ఎంత బాగుంటుందో మనకైతే అర్థమైపోయింది. అండ్ అలాగే అండ్ ఈ మూవీలో అయితే సంజయ్ దూత్ యాక్ట్ చేస్తున్నట్టు అయితే కొంచెం రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో టీజర్లు అయితే చూడాలి. మరి టీజర్లో మనకు ఎంతో కొంత అయితే అర్థమైపోతుంది కాబట్టి ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే సో మనకు టీజర్లో అర్థమైపోతుంది కాబట్టి సో చూడాలి. అండ్ సంజయ్ దూత్ కూడా యాక్ట్ చేస్తున్నాడు అంటే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు మూవీ. అండ్ ఇంకా హీరోయిన్స్ అందులో చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్ ఉంటుంది ఇస్మార్ట్ శంకర్లో. సో మరి ఇది డిఫరెంట్గా ఉంటే కనుక మూవీ మరి హీరోయిన్స్ని కూడా ఎంత చూపిస్తాడు, అందులో అయితే మంచి హాట్గా అయితే చూపిస్తాడు. అండ్ కొంచెం రొమాంటిక్ మూవీ అయితే అని అనుకోవచ్చు. అప్పుడు అందులో కూడా మంచి రొమాంటిక్గా కూడా చూపిస్తాడు కొన్ని సీన్స్ అయితే. సో మరి ఇందులో ఎలా ఉంటుంది ఏంటిదని అయితే చూడాలి. సో కొంచెం టీజర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఎంతమంది ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే ఇస్మార్ట్ రామ్ గారికి అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.